నిన్న మొదలుకుంటే ఇప్పటి వరకు గణేష్ నిమజ్జనోత్సవ కోలాహలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మా కరెస్పాండెంట్ రవి తాజా విశేషాలను అందిస్తారు. రవి, ఓవర్ టు యు. స్వాతి, జంట నగరాల్లో 2 రోజుల క్రితం మొదలైనటువంటి గణేష్ నిమజ్జన సందడి నేడు కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎన్టీఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాలు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 9వ రోజు ప్రారంభమైనటువంటి నిమజ్జన విగ్రహాలు నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి. ఎప్పుడైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి గణేష్ నిమజ్జనం వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్నాయి. అయితే ఎన్టీఆర్ మార్గ్ ఒక ప్రత్యేకమైన ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సిటీలో ఉన్నటువంటి 90% విగ్రహాలన్నీ కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రావాల్సిందే. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి అటు సికింద్రాబాద్ అవ్వచ్చు, లేదంటే ఇటు ఉత్తర వైపున ఉన్నటువంటి మెహదీపట్నం అవ్వచ్చు, మరోవైపు ఈ జంట నగరంలో మొత్తంగా ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా హిమాయత్ నగర్ నుంచి ఇటువైపుగా లిబర్టీ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకోవాల్సిందే. ఇవన్నీ కూడా దాదాపు ఇప్పటికే 1,25,000 విగ్రహాలు నిమజ్జనం జరిగాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వినాయక విగ్రహాలను చూసుకోవచ్చు. ఇవి దాదాపు మొత్తంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఇటువైపుగా, మరోవైపు టెలిఫోన్ భవన్ నుంచి మరోవైపు ఇటువైపు ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కూడా మొత్తంగా వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న 9వ రోజు ఏవైతే నిమజ్జనానికి తరలి వచ్చిన వినాయకులు ఉన్నాయో వాటిలో కొంత జాప్యం జరిగింది. ఎందుకంటే కొంతమేర క్రేన్లు మొరాయించడం, మరోవైపు నిమజ్జనం చేసినటువంటి వినాయక విగ్రహాలు అవ్వచ్చు, లేదంటే వ్యర్థ పదార్థాలు వీటన్నిటిని తొలగించడానికి నిన్న మధ్యాహ్నం 2 గంటల పాటు నిమజ్జనాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. దీంతో కొంతమేర నిన్నటి వినాయక నిమజ్జనానికి కూడా కొంత జాప్యం జరగడంతో విగ్రహాలు ఎక్కువ స్థాయిలో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిలిచినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరోవైపు 11వ రోజు నిమజ్జనానికి తరలి వచ్చే వినాయకులు అంటే నిన్న ఉదయం నుంచి కూడా ఇవన్నీ భారీగా అంటే లక్షలాది వినాయక విగ్రహాలన్నీ కూడా ఎన్టీఆర్ మార్గుకు చేరుతూ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడా కూడా నిల్చోకుండా, ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా వెంటనే నిమజ్జనానికి తరలిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలను కూడా వెంటనే తీసివేసేందుకు దాదాపు ఓన్లీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 3,000 మంది జిహెచ్ఎంసీ కార్మికులను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రత్యేకంగా క్రెయిన్లు, ప్రొక్లైన్లను కూడా ఏర్పాటు చేసి నిమజ్జనం చేసినటువంటి వినాయకులు అవ్వచ్చు, లేదంటే వాటి ముడి పదార్థాలను వెంటనే తొలగించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా ఉంది. ఇప్పటికీ ఎదురు చూసినటువంటి పరిస్థితి నిమజ్జనానికి. అయితే మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పటికీ ఖైరతాబాద్ నుంచి తరలి లేని పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ వినాయకుడు ఇప్పటికీ ట్యాంక్ బండ్కి చేరుకోలేదు. అది ఒకవేళ దాదాపు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యలో చేరుకునే అవకాశం ఉందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ గణేష్ కనుక ఎన్టీఆర్ మార్గుకు వచ్చే సమయం కనుక వచ్చేస్తే భక్తులు అవ్వచ్చు, అంటే పర్యాటకులు వీళ్ళంతా కూడా ఖైరతాబాద్ గణేష్ ను చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు రాత్రంతా కూడా ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే వీటన్నిటిని కూడా నిమజ్జనం వెనువెంటనే జరిపేసి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఖైరతాబాద్ గణేష్ గనక ఎన్టీఆర్ మార్గులో కావచ్చు, లేదంటే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో గనక ఎంటర్ అవుతే దాదాపు ఖైరతాబాద్ గణేష్ కనుక చాలా ఎక్కువ మంది జనాలు ఉండే అవకాశం ఉంటుందంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ నిల్చోనే వీలందు లేకుండా కూడా ఇప్పుడు ఏవైతే నిమజ్జనానికి రెడీగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే నిమజ్జనం చేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, దాదాపు మొత్తంగా 54 క్రెయిన్లను ఇక్కడ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా మొత్తంగా ఈ నిమజ్జనం జరుగుతూ ఉంది. అయితే కొంతమేర నిన్నటి వరకు కూడా ఎవరికైతే కేటాయించారో ఆ ప్రాంతాల నుంచే కూడా, ఆ క్రెయిన్ మెంబర్స్ నుంచే కూడా వీళ్ళందరికీ కూడా నిమజ్జనం జరిగింది. అయితే ఈ రోజు ఆ పరిస్థితి లేకపోవడం, లక్షలాదిగా గణనాథులు నిమజ్జనానికి తరలి రావడంతో కూడా ఎవరైతే వెంటనే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమీపంలో ఉన్నటువంటి క్రెయిన్ నుంచి వాటన్నింటినీ నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రవి, థ్యాంక్ యూ. గొప్ప భేదం లేదు, నమ్మిన వాడికి నష్టం రాదు. సూక్ష్మంలోనే మోక్షం చూపి చక్రం తిప్పే మేధావి. గురుములు నీకు ముడుపుగా ఇస్తే ఇడుములు తీర్చును నీ తెలివి. బుద్ధికి నువ్వే, సిద్ధికి నువ్వే పదివైన స్వామి. బొల్లు జై, బొల్లు జై జై జై.
జయ 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 గణపతి జయ 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 గణపతి జయ 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 గణపతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా ముందు మక్కుల వాడ గణపయ్యా ముక్కంటి తనయుడ గణపయ్యా గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా ముందు మక్కుల వాడ గణపయ్యా ముక్కంటి తనయుడ గణపయ్యా గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎలుక వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎల్లా తిరుగుకుంటా ఏలేటి దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు భక్తులగా పాడే బంగారు దేవుడు ఎంత చక్కని వాడే గణపయ్యా ఎంత చల్లని వాడే గణపయ్యా భక్తితో మొక్కిన గణపయ్యా బంధువై నిలిచేరు గణపయ్యా గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా ముందు మక్కుల వాడ గణపయ్యా ముక్కంటి తనయుడ గణపయ్యా గణపయ్య చరితాము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్నా తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్నా తొలగిపోవునంట గణపయ్య చరితాము విన్న పుణ్యమంట ఆ దేవుని మనసారా కొలిచిన చాలంట కష్టాలు ఎన్నున్నా తొలగిపోవునంట కష్టాలు ఎన్నున్నా తొలగిపోవునంట కోరిన భక్తులకు గణపయ్యా కోర్కెలు తీర్చును గణపయ్యా గణపయ్య చరితాము వినరమ్మా దేవుని లీలాలు గణరమ్మా గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా ముందు మక్కుల వాడ గణపయ్యా ముక్కంటి తనయుడ గణపయ్యా గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా పూర్వకాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండి శివభక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ భక్తుండేది పూర్వకాలమందు గజసూరుడా నేటి రాక్షస గజరాజు దండి శివభక్తుడు పరమశివుని మీద పరమ భక్తుండేది పరమశివుని మీద పరమ ఆ భక్తుండేది శివుని కోసమే గజరాజు తపస్సు చేయసాగే ఆనాడు ఘోరమైన తపస్సు ఓయమ్మా నిష్ఠతో చేపట్టే గజరాజు గనగన గంటల్లో గణపయ్యా ఘనమైన పూజలు నీకయ్యా ముందు మక్కుల వాడ గణపయ్యా ముక్కంటి తనయుడ గణపయ్యా గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు తపస్సును మెచ్చుకొని శివుడు కైలాసమేలేటి ఆ బోల శంకరుడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు గజరాజు చెంతకు రానే వచ్చినాడు ఏ వరము కంఠీశుని పుత్రుడా ముల్లోక
పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఏకదంతుడవు నీవేనయ్యా ఎలక వాహన మా గణపయ్యా ఏకదంతుడవు నీవేనయ్యా ఎలక వాహన మా గణపయ్యా పార్వతమ్మ పుత్ర పగడాలలోలా పాలు పాయసాలు నీకేనయ్యా పార్వతమ్మ పుత్ర పగడాలలోలా పాలు పాయసాలు నీకేనయ్యా మాకు వరములియ నువ్వు రావయ్యో వక్రతుండ మా గణపయ్యా నువ్వు రావయ్యో వక్రతుండ మా గణపయ్యా ముక్కంటీశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా గణపతి బప్ప మోరియా! తుల్జావతి గౌకర్యా! గణపతి బప్ప మోరియా! తుల్జావతి గౌకర్యా! జై బోలో గణేష్ మహారాజ్ కి పచ్చనైన మారేడు తలములు పాలు పెరుగు పంచామృత సేవలు పచ్చపచ్చనైన మారేడు దళములు పాలు పెరుగు పంచామృత సేవలు పలకాంతుల మా గణపయ్యా దివ్యంగా నువ్వు వెలుగుతున్నావయ్యా పాలకాంతులు మా గణపయ్యా దివ్యంగా నువ్వు పెరుగుతున్నావయ్యా నీ దీవెనలియగరావయ్యో అది పూజ్యుడా గణపయ్యా రావయ్యో అది పూజుడా గణపయ్యా ముక్కంటీశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా నవరాత్రులు నీ కొలుపులు పొద్దు మాపు ముద్దుగా భజనలు నవరాత్రులు నీ కొలుపులు పొద్దు మాపు ముద్దుగా భజనలు నీకేనయ్యా మా గణపయ్యా నీ తోడు నీడా మా కుండాలయ్యా నీకేనయ్యా మా గణపయ్యా నీ తోడు నీడా మాకుండాలయ్యా వాడవాడల్ల ఏడా చూసినా నువ్వేనయ్యా గణపయ్యా ఏడా చూసినా నువ్వేనయ్యా గణపయ్యా కంఠీశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా నిండు మనసు గల్ల దేవుడవయ్యా దండిగా పూజలు నీకేనయ్యా నిండు మనసు గల దేవుడవయ్యా దండిగా పూజలు నీకేనయ్యా విద్యా బుద్ధులనిచ్చేవాడవు బుద్ధి గణపతి నీవేనయ్యా విద్యా బుద్ధులనిచ్చేవాడవు బుద్ధి గణపతి నీవేనయ్యా మా భారమంతా నీదేనయ్యో మైమల మా తండ్రి గణపయ్యా భారమంతా నీదేనయ్యో మైమల మా తండ్రి గణపయ్యా కంఠీశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా వెంకటేశుని పుత్రుడా ముల్లోక పూజ్యుడా నువ్వు ఎల్కనెక్కి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎల్కనెక్కి నువ్వు రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా ఎక్కడికి రావేమయ్యో ఏకదంతమా గణపయ్యా
నవరాత్రి వేడుక భూలోకమంతా దండి పండుగ గణపయ్య నవరాత్రి వేడుక అరే గణపయ్య నవరాత్రి వేడుక భూలోకమంత దండి పండుగ గణపయ్య నవరాత్రి వేడుక ఊరు రమా దండి వేడుక ఉత్సవాలే జెదురు దండిగా ఊరు రమా దండి వేడుక ఊరు రమాదండి వేడుక ఉత్సవాలే జెదురు దండిగా ఊరు రమాదండి వేడుక ముక్కంటి శివుని ముద్దుల పుత్రునికి ముప్పొద్దు పూజలు ముదమార సేవలు దండిగా దండి పండుగ అరే గణపయ్య నవరాత్రి వేడుక భూలోకమంతా దండి పండుగ గణపయ్య నవరాత్రి వేడుక అరే గణపయ్య నవరాత్రి వేడుక భూలోకమంత దండి పండుగ గణపయ్య నవరాత్రి వేడుక లక్ష్మీ గణపతయ్యకి చిన్న పెద్ద పూజలేనంట చిన్న పెద్ద పూజలేనంట తిరిగల్ల గణేశునికి శిరసొంచి దండాలంట శిరసొంచి దండాలంట పొద్దు మాపు ముద్దుగ బెదనలు ఆ బొజ్జ గణపతయ్యకి మాపు ముద్దుగ బెదనలు ఆ బొజ్జ గణపతయ్యకి పూజల నంది పుణ్యాలనిచ్చటి ఆది పూజని పండుగనంట దండిగా దండి పండుగ అరే గణపయ్య నవరాత్రి వేడుక భూలోకమంతా దండి పండుగ గణపయ్య నవరాత్రి వేడుక ఊరు రమాదండి వేడుక సమరాలే జెదురు దండిగా ఊరు రమాదండి వేడుక ఎల్లా జనుల సల్లంగగా చెడి ఆ ఎలుక వాహనునికి ఆ ఎలుక వాహనునికి సర్వంగా సేవాలంట